ఇక్కడ మన హాస్పిటల్లో ప్రతి మంగళవారం గర్భవతులందరికీ కూడా చెకప్ చేస్తున్నటువంటి విషయం మీకు తెలిసిందే. రేపు మంగళవారం అయినా ఈరోజు ఈ యొక్క మన తారక రామారావు అభిమానులైనటువంటి అందరి కోరిక మేరకు ఆ యొక్క కార్యక్రమాన్ని ఈరోజుకు ప్రీపోన్ చేయడం జరిగింది. నందమూరి తారక రామారావు యొక్క పుట్టినరోజును పురస్కరించుకుని మీ అందరికి కూడా ఈరోజు అభిమానుల యొక్క సమక్షంలో మీ అందరికి కూడా భోజన సౌకర్యం కల్పించడం జరుగుతున్నది. చాలా సంతోషకరం. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఎన్నో సినిమాల్లో చేశారు. వాళ్ళు చాలా మంది అభిమానులు ఉంటారు. ఎందుకంటే ఆయన యొక్క నటన చాలా అమోఘంగా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. డ్యాన్స్ ఫీల్డ్లో అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా చేసేటువంటి నందమూరికి వాళ్ళకి తారక రామారావు గారికి ఎంతో మంది అభిమానులు ఉంటారు. ఈ యొక్క నటన పరంగా కాకుండా ఎన్నో రకంగా విపత్తులు వచ్చినా కూడా వరదలు వచ్చినా కరోనా వచ్చినా ఎన్నో రకాలుగా సాయం చేసేటువంటి మంచి మెంటాలిటీ ఉన్నటువంటి గొప్ప నాయకుడు మన ఎన్టీఆర్ గారు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇలాంటి జన్మదినాలు ఎన్నో మరిన్ని జీవితాంతం ఆయుగాలతో మంచిగా జరుపుకోవాలని చెప్పేసి ఇలాంటి గొప్ప నాయకులు నటులు మన మధ్యలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. నా పేరు మంజునాథ్, సోమందేపల్లి మండల జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల గౌరవ అధ్యక్షుడు. మేము జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రస్ట్ స్థాపించి 3 ఏళ్ళు అవుతుంది. 3 years నుంచి మేము బ్లడ్ డొనేషన్ క్యాంపు, అన్నదానము అన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈసారి అన్న పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ అభిమానులు ఉంటారు, అందరు హీరోలకి. ఆ హీరోలు కూడా అభిమానించినట్టు మా జూనియర్ ఎన్టీఆర్ అన్నగారి ఆశయాలు ముందుకు తీసుకుపోయేదానికి మేము ప్రయత్నిస్తాము. భవిష్యత్తులో అన్న ఇంకా మంచి స్టేజ్కి పోవాలని అనుకుంటున్నాం. మా అన్నగారు చెప్పింది ఒక్కటే, మా అన్నగారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే ఉద్దేశంలో పాలాభిషేకం చేసేది దేవుళ్ళకి. అలాంటిది ఆ పాలను అన్నీ వేస్ట్ చేయకుండా గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారము ఒక పూట భోజనం ఏర్పాటు చేసి వాళ్ళ చల్లని దీవులు మా అన్నకి ఉండాలని కోరుకుంటున్నాం. నా పేరు మంజునాథ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండల అధ్యక్షుడు. ఈరోజు ఎన్టీఆర్ గారి బర్త్డే ఉంది కాబట్టి మేము సేవా కార్యక్రమాలు మామూలు ప్రతిసారి బ్లడ్ బ్యాంకు ఇవన్నీ పెడతాను. ఈసారి ఇవన్నీ వేస్ట్ ఖర్చులు ఎందుకని చెప్పేసి ఈసారి అన్నదానం కార్యక్రమం చేయాలని చెప్పేసి మా అక్క చెల్లెళ్ళకి ప్రెగ్నెన్సీ ఉన్నారు కదా, వాళ్ళకి పొద్దు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ భోజనాలు ఏర్పాటు చేయడం అయింది. ఇది ప్రతిసారి చేస్తూనే ఉన్నాం మేము. ఈసారి ప్రెగ్నెన్సీకి అక్కగారికే పెట్టాలని చెప్పేసి మా మండలం తరపు నుండి మొత్తం అందరూ పిలిపించి ఇప్పుడు హాస్పిటల్లో భోజనాలు ఏర్పాటు చేయడం అయింది. అన్నగారి ఆశయం అదే కదా, సృష్టికి మూలం ఆడోళ్ళే, వాళ్ళు బాగుంటే మనం బాగుంటామని చెప్పి దానివల్ల మనం చేయడం అయింది. ఒక పూట అన్నమన్నా పెట్టాల వాళ్ళకి అనే దానివల్ల మేము ఈ నిర్ణయం తీసుకోవడం కలిగింది. ఒక పూట అన్నమన్నా పెట్టి వాళ్ళ ఆశీస్సులు అన్నగారికి ఉండాలని ఇప్పుడు మేము కోరుకుంటూ వాళ్ళు కుటుంబం బాగా ఎల్లకాలం ఇలాగే ఉండాలి. మేము కూడా ఇలాగే సేవా కార్యక్రమాలు చేయాలని అన్నగారి ప్రతి బర్త్డేకి అన్నగారి సేవా కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాము. ఆ అన్న నిండు 100 ఏళ్ళు కూడా ఇలాగే సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. నమస్కారం, నా పేరు నాగార్జున. ఇక్కడ సోమందేపల్లిలో మేము ఇక్కడ 3 ఏళ్ళ నుంచి ఇక్కడ ఎన్టీఆర్ అన్నగారి ఫౌండేషన్ స్టార్ట్ చేసి 3 ఏళ్ళు అయింది. ఆ 3 ఏళ్ళ నుంచి కూడా రక్తదానం అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ లాస్ట్ ఇయర్ కూడా రక్తదానం చేశారు. ఈసారి కూడా గర్భిణీ స్త్రీలకు అన్నం పెట్టడం అనేది మంచిది. ఒకరు అన్నం తింటే అక్కడ ఇంకొక బిడ్డ అన్నం తిన్నట్టు మనకు ఉంటుంది. వాళ్ళ ఆశీస్సులు కూడా మన అన్నగారికి చేరాలని అన్నదానం చేయడం జరిగింది. ఆయన బాగుంటే మనం కూడా బాగుంటామనేది ఒకటి. ఆయన నాయకత్వం కానీ ఆయన సినీ ఫీల్డ్ కానీ చాలా బాగుండాలి. ఆయన గ్రోత్ అనేది ఇంకా అంచెలంచెలుగా పెరగాలనేదే మా యొక్క ఉద్దేశం. అన్నగారిని స్ఫూర్తిగా తీసుకొని మేము ప్రతి కార్యక్రమం చేస్తున్నాము. జై ఎన్టీఆర్.